ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 23 మంగళవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. వ్యాఖ్యానాంశం: కుమారుడే దేవుని మహిమ. వ్యాఖ్యానాంశం: కుమారుడే దేవుని మహిమ. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనములోని యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అను మాటలను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ప్రస్తావిస్తూ వాటిని క్రీస్తు నీ మీద ప్రకాశించును అని రాయటం గమనించదగిన విషయం. అలాగైతే దేవుని కుమారుడే దేవుని మహిమగా గుర్తించబడినని గ్రహించాలి. ఈ సందర్భంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి. అది ఆయన నివాస స్థలముతో సంబంధం కలిగిన మాటలని గ్రహించాలి. నేను నా పాదస్థలమును మహిమపరచెదను అని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనంలో ఆయన సెలవిచ్చాడు. 14వ వచనంలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనుకు ప్రతిరూపము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములోని పరలోకపు యెరూషలేములో కనబడుచున్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయములోని 3, 11, 19 వచనములను ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలతో పోల్చి చూచుడు ద్వారా మనం గమనించవచ్చు. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో చెప్పబడినట్లే ఇశ్రాయేలు సమకూర్చబడుటను గూర్చి ఇక్కడ కూడా ప్రస్ఫుటంగా మరొకసారి వివరించబడింది. ఈ దర్శనములోని వాగ్దానం వలన నమ్మకమైన శేషము వారి శ్రమల కాలం మధ్యలో కాపాడబడతారు. క్రైస్తవులమైన మనము నిరుత్సాహపడే సందర్భాలు ఎదురైనప్పుడు ఒకసారి అబ్రహాముతో చెప్పబడినట్లు మనము కూడా మన కన్నులు పైకెత్తి విశ్వాసముతో దేవుని ప్రజలను గమనించాలి. మనము ఒంటరిగా లేము. లెక్కింపశక్యము కానంత యాత్రికుల సమూహము మనతో పాటు ఆ పరలోక పట్టణమునకు యాత్ర చేస్తున్నారు. శ్రమలు, ప్రయాసలు వారి ప్రయాణ వేగాన్ని తగ్గించాయి, కానీ నిదానించి వారిని చూస్తే వారి ముఖాలు ప్రకాశిస్తున్నాయి. శాశ్వత ప్రేమతో కొట్టుకునే వారి గుండెలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 5వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.